డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్టు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఈ చర్యకు కారణమయ్యాయి. ఒక ప్రజాప్రతినిధి చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చర్యలకు దారితీయడం విశేషం. రాజకీయ విమర్శలకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉన్నా బెదిరింపు వ్యాఖ్యలకు అవకాశం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా డీఎంకే భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ వేదికపై డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ మాట్లాడుతూ అసెంబ్లీ పనితీరు, ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి విజయ్ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ అసెంబ్లీ కనుక సమావేశమైతే నీ ఎముకలు మిగులవు, మా డీఎంకే శాసనసభ్యులు నీ ఎముకలు విరగ్గొట్టి నిన్ను వెనక్కి పంపుతారు అంటూ నేరుగా ముఖ్యమంత్రికి హెచ్చరికలు జారీ చేశారు. మార్కండేయన్ వీడియోలు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. పోలీసులు వేగంగా స్పందించడం కూడా ఇప్పుడు చర్చకు కారణమైంది. డీఎంకే మాత్రం ఈ అరెస్టును రాజకీయ కోణంలో చూస్తుంది. టీవీకే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతుంది. విజయ్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రతిపక్షాల విమర్శలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఘటనతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్